చేస్తూ ఈరోజు 13వ శ్లోకం నుంచి మనం మొదలు పెడదాము. సో శ్రీ గురు చరణ సరోజ రజ మనం డిస్కస్ చేసాము. ఏ పని చేసిన ముందు మనం గురువుల్ని తలుచుకోవాలి, గురువులు ఒక ఆశీర్వాదము, ఒక బ్లెస్సింగ్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే తులసిదాస్ కూడా ఇక్కడ శ్రీ గురు చరణ, శ్రీ అంటే సీతాదేవి, గురు చరణ రజ, ఆ ఒక రజాని నా శిరస్సు మీద ధరిస్తున్నాను. ఎందుకంటే ఆ రజాని నా శిరస్సు మీద ధరిస్తే నిజమన ముకుర సుధా, నా మనసులో ఉన్న అన్ని కల్మషాల నుంచి నేను విముక్తులయ్యి నా మనసు పవిత్రంగా తయారవుతుంది. మనసు పవిత్రంగా తయారవుతే ఏమవుతుంది? భరణవు రఘువర విమల జస్సు, రఘువరు గురించి, ఆయన ఒక జస గురించి, ఆయన ఒక గొప్పతనాన్ని గురించి నేను చాలా చక్కగా చెప్పగలుగుతాను. ఎప్పుడైతే గురుగారు ఒక బ్లెస్సింగ్స్ ఉండదు, అప్పుడు మన హృదయంలో కామ, క్రోధ, మోహ, అసూయతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయంలో అసూయ ఉంటుంది, భగవంతుడి తాలూకా కథ గుణగానము మనం చక్కగా చేయలేము. సో ఆ రజాన్ని ధరిస్తూ, ఎందుకంటే రజాన్ని ధరించడం అంటే ఒకటి లిటరల్గా రజాన్ని ధరించడం, ఒకటి రజాన్ని ధరించడం అంటే వినయంగా మన ఒక పొజిషన్ని స్వీకరించడం. ఎప్పుడైతే మనం వినయంగా తయారవుతామో అప్పుడు జ్ఞానం ఆటోమేటిక్గా లోపల నుంచి